హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓపెన్ ఐస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద రిలీజ్ అవుతున్న ఒక కోర్టు కేస్ సినిమా ఈ జూలై 17th రిలీజ్ అవుతుంది. యూజువల్గా లవ్లో ఉన్నప్పుడు బ్రేకప్స్ అనేవి ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. కానీ బ్రేకప్ చేసుకొని కోర్టు వరకు వెళ్ళడం అనేది కొంచెం డిఫరెంట్గా ఉన్న కాన్సెప్ట్ అని చెప్పుకోవాలి. సో ఏం జరుగుతుంది, ట్విస్ట్లు ఉన్నాయా, ఫైటింగ్స్ ఉన్నాయా, ఏ డ్రామా నడుస్తుంది అండ్ కంప్లీట్ డీటెయిల్స్ ఈరోజు నాతో పాటు ఉన్నారు డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అండ్ హీస్ ఆల్సో ఆర్టిస్ట్ అనమాట. ఈ సినిమాలో కూడా యాక్ట్ చేసినారనమాట. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు గణేష్ పుడి గారు ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో గణేష్ గారు. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఒక కోర్ట్ కేసు సినిమా యాజ్ అ డెబ్యూ డైరెక్టర్గా ఏ ఎక్స్పీరియన్స్ లేదు మీకు, ఏడీగా కూడా ఎక్కడ వర్క్ చేయలేదు. హౌ కమ్ ఇట్ ఇస్ పాసిబుల్ టు డూ దిస్ డెబ్యూ ఫిలిం? సినిమా నా మైండ్లో ఉండేదండి. సో టీం మొత్తం గ్యాదర్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేశా. సో నా కెమెరామ్యాన్ ప్లస్ నా డిఐ ఎవరైతే చేశారు రాజు గారు, వాళ్ళు ఇద్దరు హెల్ప్ చేశారు. సో ఒక ఫామ్ చేసుకుని సినిమా చేసాం. ఒక కోర్టు కేస్ ఎందుకు ఈ టైటిల్ పెట్టారు మీరు? యాక్చువల్లీ కొంచెం యూనిక్గా ఉండాలని. యాక్చువల్లీ కోర్ట్ అనేది సబ్జెక్ట్ వస్తేనే జనాలకి కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఏ సినిమా అయినా కోర్ట్ మీద వచ్చింది బాగానే ఉంది, హిట్ కూడా అయింది చాలా సినిమా. అవును. సో కోర్ట్ అనేది సబ్జెక్ట్ అండ్ సినిమా మొత్తం కోర్ట్ మీద నడుస్తుంది కాబట్టి యూనిక్ కాన్సెప్ట్ కాబట్టి నేను ఒక కోర్ట్ కేసు అని పెట్టాను సినిమా మీద. ఓకే, అంటే ఆల్రెడీ కోర్టు సినిమా రిలీజ్ అయింది, బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మళ్ళీ అదే పేరుతో పెట్టుకుంటే కొంచెం హిట్ అవుతుంది అన్న థాట్లు ఏమైనా పెట్టినారా పేరు? లేదు అలా కాదు. సినిమా రాసేటప్పుడే నాకు మొత్తం మైండ్లో కోర్టే ఉంది ఈ సినిమాలో. అలాంటి కోర్ట్ ఉన్నప్పుడు మనం వేరే ఏదైనా పేరు పెట్టి కోర్ట్ చూపిస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది రేపటి సమయంలో. కోర్ట్ని కోర్ట్గా చూపించాం అంతే. సో మీ ప్రొఫెషన్ ఏంటి? నేను యాక్చువల్లీ యూజీ ఫిజియోథెరపీలో చేశా అండ్ పీజీ వచ్చి న్యూరాలజీలో చేశా. ఓకే, ఇప్పుడు మీరు ఫిజియోథెరపిస్ట్ అయితే? సో మోస్ట్లీ న్యూరాలజికల్ కేసెస్ చూస్తా ఆల్ ఓవర్ ఇండియా. ఓకే ఓకే, అంటే ఎక్కడ వర్క్ చేస్తున్నారు ఇప్పుడు? యాక్చువల్లీ నాకే సొంతంగా హాస్పిటల్స్ ఉన్నాయి. ఎక్కడ? అండమాన్లో. ఓకే, అండ్ ప్లస్ ఫ్రమ్ అండమానా? అండమాన్ అంతే, అక్కడ సెటిలర్ అయిపోయాం. ఫ్రమ్ బేసిక్లీ యాన్సెస్టర్ ఫ్రమ్ వైజాగ్ ఓన్లీ. సో ఇప్పుడు వైజాగ్లో కూడా ఒక హాస్పిటల్ ఇప్పడానికి ప్లాన్ ఇస్తున్నాం. ఓకే ఓకే, సో అక్కడ మీకు ఓన్ హాస్పిటల్ సెటప్స్ అంతా ఉన్నాయి. మీ ఫాదర్ మదర్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఫాదర్ వచ్చి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉండేడు, ఇప్పుడు రిటైర్ అయ్యారు. మదర్ హౌస్ వైఫ్. ఓకే, సో వచ్చి ఇప్పుడు వైజాగ్లో సెటిల్ అయ్యారా, అండమాన్లోనే ఉంటున్నారా? లేదు, అండమాన్ అనేది అక్కడ బై బర్త్ నేను ఉన్నాను కాబట్టి స్కూలింగ్ అన్నీ అక్కడ జరిగాయి. బట్ ఎవ్రీ ఇయర్ మేము వైజాగ్ వస్తూ ఉంటాం, ఎందుకంటే మాకు వైజాగ్లో ఉన్న ప్రాపర్టీస్ ఇవన్నీ చూసుకోవాలి కదా. సో అలా. అవునవును. సో వాట్ ఈస్ యువర్ మదర్ టంగ్? కొంచెం తెలుగు మీరు ఇట్స్ ఫ్లక్చుయేట్ అవుతుంది కదా. యాక్చువల్లీ తెలుగే, ప్రాపర్ తెలుగు. ఐఎమ్ ప్రాపర్ తెలుగు కిడ్. బట్ అండమాన్లో పుట్టి పెరగడం వల్ల హిందీ ఎక్కువ మాట్లాడతారు అక్కడ. ఓకే, సో తెలుగు ఇప్పుడే 4 years 5 years బ్యాకే నేర్చుకున్నాను నేను. పేషెంట్ అందరితో కలిసి చూస్తూ అలాగ నేర్చుకున్నాను. సో ఇప్పుడు మీరు అక్కడ హాస్పిటల్ని మేనేజ్ చేస్తూ ఇటు ఇండస్ట్రీని మేనేజ్ చేస్తూ ప్యాషన్ని ఎట్లా కంటిన్యూ చేస్తున్నారు? ఏం లేదు మేడం, పొద్దున్న వచ్చినప్పుడు కార్లోని పేషెంట్స్ అపాయింట్మెంట్స్ వాళ్ళ ప్రిస్క్రిప్షన్ మొత్తం చూస్తూ, ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ పేషెంట్ చూస్తూ అట్లా అక్కడ చేస్తాను. ప్లస్ అక్కడ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు చూస్తున్నారు పేషెంట్స్ ఆన్ బిహాఫ్. ఆల్ రైట్. సో సపోర్ట్ సిస్టమ్ అయితే ఇంట్లో మంచిగా ఉందన్నమాట. పేరెంట్స్ సపోర్ట్ చేశారు చాలా వరకు. బట్ ఓకే, సినిమా చేశాను కాబట్టి వాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ రాకుండా ఉండాలని నేను ఎక్కువ వాళ్ళ మీద ప్రెషర్ పెట్టలేదు. నా సర్కిల్లో ఎంతవరకు అవ్వింది నేను చేసుకుంటున్నాను. ఓకే, అలా. సో నేను ట్రైలర్ అయితే చూసాను. ఒక కోర్టు కేసులో ఒక బ్రేకప్ అయిన తర్వాత, అమ్మాయి అబ్బాయి బ్రేకప్ అయిన తర్వాత ఎట్లుంటుంది, తర్వాత కోర్టుకి దగ్గరికి వెళ్తే ఏం జరుగుతుంది కథ అనేది ఒక్కటే ఉంటుందా? ఇంకా ట్విస్ట్లు, ఫైటింగ్స్, డ్రామా ఏమేమి ఉంటుంది? నాకు తెలిసి నేను చేసిన ఇంటర్వ్యూ వరకు అన్నిటికంటే బెస్ట్ క్వశ్చన్ ఇదే అనుకుంటున్నా. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంటర్వ్యూవర్ సినిమా చూసి కోర్టులో నా అమ్మాయి మీద కేసు వేసారు అదే అడిగారు, కానీ మీరు అక్యురేట్ పాయింట్ అడిగారు సినిమాలో. ఇది మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇయ్యలేను ఇక్కడ ఎట్ ప్రెసెంట్. బట్ సినిమా, అవును, సినిమా చూసాక మీకు తెలుస్తుంది. మొత్తం సినిమాలోని ఎప్పుడైనా జనాలు సినిమా ఎప్పుడు ఆదరిస్తారంటే కొత్త పాయింట్ ఉన్నప్పుడే ఆదరిస్తారు. సో ఈ సినిమాలో కొత్త పాయింట్స్ ఉన్నాయి. మీరు అడిగింది కరెక్ట్ అయిన క్వశ్చన్ అది. మేబీ మీరు ఎక్స్పీరియన్స్ దట్స్ వై. సో ఇక్కడ మనం పోస్టర్ చూసుకుంటే కూడా ఒక కోర్ట్ కేసుది అమ్మాయి అట్లా వెళ్ళిపోతూ ఉన్నట్టు అండ్ అబ్బాయి అంటే హీ వాంట్స్ సమ్ న్యాయం, నాకు న్యాయం చేయండి అన్నట్టు ఒక బోర్డు చూపిస్తున్నాడు.
అంటే ఇక్కడ అమ్మాయి ఈ రోజులో జరుగుతున్న ఇష్యూస్ ఉన్నాయి కదా, పైకి కొండ మీద తీసుకెళ్ళి తోసేయడము, డ్రమ్లో వేసి కుక్ వేయడము, కుక్కర్లో ఉడికించడం, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ తీసుకొని మీరు ఇది చేశారా? సినిమా దాని మీద లేదండి. యాక్చువల్లీ అది ఇండివిజువల్. ముందు కూడా ఇవన్నీ జరగవచ్చు, బట్ ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్స్ ఇవన్నీ ఉండడం వల్ల ఎక్కువ ఎక్స్ప్లోర్ అవుతుంది. అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్స్ మీద ఉన్నది. సో యాక్చువల్లీ మన సినిమా దాని మీద కాదండి. నాకు బ్రేకప్ ఇష్టం లేదు. ఏ రిలేషన్షిప్ అయినా ముందు కలిసినప్పుడు చాలా బాగా కలిసి తర్వాత బ్రేకప్ అనే ఒక వర్డ్ చెప్పేసి ఆ రిలేషన్షిప్ గురించే బ్యాడ్గా మాట్లాడేది నాకు ఇష్టం ఉండదు. తల్లిదండ్రులు ఒకరే ఉన్నప్పుడు పార్ట్నర్ కూడా ఒకరే ఉండాలి. ప్రేమించే అమ్మాయి కూడా పెళ్లి చేసుకుని లాస్ట్ దాకా ఉండే, అది ఒక చాలా బ్యూటిఫుల్ జర్నీ. సో ఆ బ్రేకప్ అనేది ఆ వర్డ్ పెట్టేసి చాలా, యాక్చువల్లీ సినిమా పేరు బ్రేకప్ అనే ఉండాల్సింది, బట్ యాప్ట్ ఉండేది. బట్ కోర్ట్ ఉండడం వల్ల కోర్ట్కి రెస్పెక్ట్ ఇస్తూ సినిమా పేరు మార్చడం జరిగింది. ఇది అలా కింద హ్యాష్ బ్రేకప్ అని పెట్టుకోవచ్చు అయితే క్యాప్షన్. అది పెట్టుకుంటే మళ్ళీ డిఫరెంట్ అయిపోద్ది సినిమా. సినిమా కాన్సెప్ట్ మీరు చూస్తే అర్థమవుతుంది. సో ఈ కోర్టు కేసు సినిమాలో పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా ఉన్నారు. 30 years ఇండస్ట్రీ, పృథ్వీరాజ్ గారు కావచ్చు, ఇంకా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. ఇంకెవరెవరు ఉన్నారు? పృథ్వీ సార్ మీరు చెప్పినట్టుగా, అండ్ సత్యకృష్ణ మేడం, అండ్ సేమ్ టైం దయానంద్ రెడ్డి గారు అండ్ ముక్తార్ గారు. సో దే 4 are వెరీ బ్యూటిఫుల్ ఇన్ ద సెట్. ఆల్సో దే హెల్ప్ మీ అలాట్. సో బాగా చేశారు. అండ్ సేమ్ టైం ఆర్టిస్ట్గా మాట్లాడితే తనిషా మిశ్రా లీడ్ యాక్ట్రెస్ అండ్ సూర్యాన్స్ లీడ్ యాక్టర్. ఇద్దరు కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ లాగా నాకు అనిపించలేదు. ఎలాగైతే ఇప్పుడు నేను సినిమా అయ్యాక నాకు అందరూ చెప్తుండ్రు లైక్ మీరు బాగా చేశారు ఎక్స్పీరియన్స్ లాగా. సో దానికి సగం కారణం మా హీరో హీరోయిన్ కూడా. దే ఆర్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ ద సెట్ అండ్ చాలా బాగా చేశారు సినిమా. ఒకటే నాకు నచ్చింది ఏంటంటే చాలామంది నాకు చెప్పారు లైక్ సీనియర్ ఆర్టిస్ట్ పృథ్వీ గారు వస్తుండ్రు, ఇంకా ఏదైనా షార్ట్ నచ్చలేదంటే 1 more అని చెప్పకండి, డైరెక్ట్గా హర్ట్ అవుతారు. ఇలాగ ఏమీ కాదు, మీరు బ్లైండ్గా వెళ్ళొచ్చు, బ్లైండ్గా చేయొచ్చు. ఆ మనసు ఎలాగంటే అయిపోయిన తర్వాత డైరెక్టర్ గారు ఓకే అని అడుగుతుండ్రు. సో ప్రతి ఒక్కరు అలాగే. సో నాకు సెట్లోనైతే ఈ సీనియర్ జూనియర్ ఏమీ అనిపించలేదు. ఒక ఫ్యామిలియర్గా నేను వెళ్ళిపోయాను. నాకు నచ్చలేదా, ఓకే సార్ ఇక్కడ నచ్చలేదు, సో మీరు కొంచెం మార్చుదాం సార్ ఇలాగని చెప్తే వాళ్ళు చేసేటోళ్ళు. సేమ్ టైం హీరో హీరోయిన్ వచ్చి షార్ట్ అయ్యాక డైరెక్టర్ వైపే చూస్తారు వాళ్ళు. సో దట్ ఈస్ ద గుడ్ థింగ్. సో అందుకే ఈ సినిమా అంత బాగా వచ్చింది. సో జనాలు ఎలాగ ఆదరిస్తారో అది రీచ్ బట్టే ఉంటుంది. సినిమా అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో అందరూ మోస్ట్లీ ఆర్టిస్టులు కూడా డెబ్యూ పర్సన్స్. అవును, హీరో కూడా డెబ్యూ కదండి. అవును అవును. ఓకే, ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు మీరు? హీరో అనేది యాక్చువల్లీ డస్కీ ఉండాలి. నా మైండ్ సెటే అలాగా. హీరో కొంచెం డస్కీ, హ్యాండ్సమ్ చాలామంది వచ్చారు. సో ఒక మంచిగా ఉండే అబ్బాయిని వదిలేసి అమ్మాయి పోయిందంతే కూడా డైజెస్ట్ చేయడానికి కొంచెం అవుతుంది. మంచిగానే ఉన్నాడు కదా, డస్కీగా ఏం అనిపించలేదు. అంతే, చూడ్డానికి బాగుంది, చూడ్డానికి నేను దాని గురించి చెప్తున్నాను. మంచి హైట్గా వెయిట్గా మంచి పర్సనాలిటీ ఉన్న అబ్బాయిని వదిలేసిపోయిందంటే జనాలకి అర్థం అవ్వాలి. ఇక్కడ అమ్మాయి వచ్చి పాష్గా ఉంది, అబ్బాయి మిడిల్ క్లాస్. సో ఆ సెక్టర్ నుంచి నేను హీరోగా చూపించాను. అండ్ ఈ హీరో ఎలాగంటే కన్వర్టబుల్, మీరు ఆయన ఎలాగైనా చూపించుకోవచ్చు. సినిమా ముందు ఒకలాగా అనిపిస్తారు, సినిమా మధ్యలో తర్వాత కూడా ఒకలాగా అనిపిస్తారు. సో నాకు ఆ డస్కీ కలర్ వల్ల నేను అబ్బాయిని తీసుకొని సినిమాకి యాప్ట్గా ఉంటారు. సినిమా చూసిన తర్వాత నేను ఏది చెప్పాను మీకు అర్థం అవుతుంది, అది యాప్ట్గా ఉండాలి. అదే. సో ఎన్ని డేస్ జరిగింది షూటింగ్ మొత్తం? పర్టికులర్ షూటింగ్ రోజు అడిగితే మొత్తం అన్ని స్కెడ్యూల్స్ కలిపి ఎన్ని రోజులు? షెడ్యూల్ మొత్తం నేను 22 daysలో లేపేసాను మొత్తం సినిమా. ఓ, సో షెడ్యూల్ 1 week పెట్టేసుకున్నారా? లేదు, 24 hours షూట్ నాకు తెలిసి 4 or 5 పడింది. కంటిన్యూస్ 24 hours షూట్, తర్వాత 4 hours స్లీప్, మళ్ళీ 24 hours షూట్, అట్లా 5 days పడ్డది. చేసాం. లొకేషన్స్ అన్ని ఎక్కడ సెలెక్ట్ చేసుకున్నారు? సో అండమాన్ యాజ్ యూజువల్ మీకు కనిపిస్తుంది, మొత్తం అండమాన్. అదే బీచ్ మొత్తం అండమాన్. యాక్చువల్లీ అండమాన్లోనే మొత్తం సినిమా చేసినట్టుగా లేదు. సో ఏ సినిమాలో కూడా నాకు అంతగా అనిపించలేదు. సో నేను అండమాన్ మొత్తం క్రూతో పాటు వెళ్ళి చేసాం. అండ్ సగం కోట్స్ ఇవన్నీ వచ్చి హైదరాబాద్లో చేయడం జరిగింది. సో ఒక లవ్ స్టోరీ రాస్తున్నారంటే సాంగ్ కూడా మన అండమాన్ లో చేసినట్టుగా అనిపిస్తుంది. అవును, చేశాను. డాన్స్ మాస్టర్ అందరూ ఇక్కడి నుంచే వెళ్ళారు. ఎన్ని డేస్ పట్టింది సాంగ్ షూట్? సింగిల్ నైట్లోనే ఒక్కొక్క సాంగ్ చేసాం. సింగిల్ నైట్. రాత్రి 6 గంటలకి స్టార్ట్ చేసాం, పొద్దున్న 6 గంటలకి ఫినిష్.
ఒకే ఒక సాంగ్ కొంచెం ప్యాచెస్ ఉంటే ఇక్కడ హైదరాబాద్లో కంప్లీట్ చేసాము. సో అండమాన్లో మోస్ట్లీ షూట్ ఒక 5 to 6 days అట్లా పడిందా? లేదు అండమాన్లోని యాక్చువల్గా అక్కడ ఎన్వైరన్మెంట్ సహకరించలేదు. మన యాక్చువల్లీ బడ్జెట్ పెరుగుతుంది కదా, షూట్ తక్కువ. మీరు షూటింగ్ వర్కింగ్ డేస్ అడిగారే తక్కువ చెప్పాను, బట్ షూట్కి వెళ్ళి కాస్ట్ అక్కడ ఉండి వర్షం పడి చాలా గాలి తుఫాన్ ఆ టైంలో, సో మొత్తం ఆగిపోయాయి. కెమెరా పెట్టడానికి అవ్వలేదు, వారం అలాగే తిరుగుతున్నాం. ఎప్పుడు చేశారు? ఆగస్ట్ సెప్టెంబర్ ఎండ్ అక్టోబర్లో చేసాం. ఓ లాస్ట్ ఇయర్ చేసాం. సో చాలా మనకి అది ఎలా చెప్పాలో టైం బాగోలేదు, ఫుల్ వర్షం అక్కడ. రైట్ కరెక్ట్. సో చాలా వర్షం, చాలా అంతే కెమెరా అన్ని గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి అక్కడికి. చాలా కష్టపడినాం మేము. సో అలా జరిగింది సినిమా అయితే. మన సినిమా ఇండస్ట్రీ అంటేనే కష్టంతో కూడిన అవును ఫలితం ఉంటుంది. అవును. సో ఆల్మోస్ట్ ఇంకా 1 year అయిపోతుంది నెక్స్ట్ మంత్కి. అవును. సో అయితే ఈ సినిమాలో ఎన్ని సాంగ్స్ పెట్టారు? 3 సాంగ్స్ ఉన్నాయి. రొమాంటిక్ సాంగ్ 2 పబ్లో జరిగింది. ఓకే. 1 రొమాంటిక్ సాంగ్. 1 బ్రేకప్ సాంగ్ అయి ఉంటది. 1 ఉంది. రైట్. చాలా డిఫరెంట్ గా రాసాం బ్రేకప్ సాంగ్. ఓకే. ఎవరు రైటర్? హర్ష ప్రవీణ్ అని, ఆయనే మ్యూజిక్ డైరెక్టర్, ఆయనే సింగర్. ఆయన కాదు, ఆయనే లిరిక్స్ కూడా రాశారు. మాంటేజ్ వచ్చి రంజిత్ రక్కీ అని ఒక అబ్బాయి రాశారు. అండ్ సాంగ్ పాడింది కూడా మంచి మన దీపు గారు, హర్ని గారు, తర్వాత ప్రణవి ఆచార్య గారు అండ్ మాలవిక గారు. సో మంచి సింగర్స్ తీసుకొని పాడారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు యాజ్ అ డెబ్యూ డైరెక్టర్గా వచ్చారు, ఎవరు సపోర్ట్ లేకుండా. సో మన టీంలో, మన క్రూలో కావచ్చు, ఎవరు మీకు బాగా సపోర్ట్ చేశారు? డిఓపియా లేకపోతే మీకు క్లోజ్ ఉన్న పీపుల్ ఎవరు? క్లోజ్ అనేది అందరితో నేను కలిసిపోతానండి. మీరు లైక్ ఇప్పుడు నన్ను అడిగితే దీనికి ఆన్సర్ నేను కరెక్ట్గా చెప్పలేకపోతాను, కానీ మీరు ఎప్పుడైనా ఎవరైనా టీం దొరికితే మీరు అడగొచ్చు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికల్ ఫీల్డ్లో ఉన్నప్పటి నుంచి ఇప్పుడు నేను క్లినిక్లో ఎంటర్ అవుతున్నాను అంతే. ఇప్పుడు వాట్ ఎవర్ దే మైట్ సీ మీ లైక్ ఎ బాస్ కమింగ్ ఆర్ వాట్ ఎవర్, ఈవెన్ ఇక్కడ కూడా డైరెక్టర్ వచ్చి కెప్టెన్ ఆఫ్ ద షిప్ అని అందరూ అంటారు. బట్ వెన్ యూ ఆర్ ప్లేయింగ్ ఎ రోల్ ఆఫ్ కెప్టెన్ మీన్స్ డెఫినెట్లీ గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. సో నేను వెళ్తుండగానే ఫస్ట్ అందరితో చేయగలుగుతాను, ఎవరు ఎలాగైనా ఉండి. అందరూ మాతో ఒకే ప్లాట్ఫామ్, ఒకే ల్యాండ్లో పనిచేస్తున్నావు కాబట్టి అందరితో కలిసిపోయి నేను ఉంటాను. నాకు అలాగా ఈయన మంచోరు, ఈయన చెడ్డోరు అలా కాదు. బట్ ఓకే, సమ్ టైమ్స్ సమ్ ఇష్యూ. అంటే వర్క్ పరంగా హూ సపోర్టెడ్ యు అని ఐ మీన్ టు ఆస్క్ దట్. వర్క్ పరంగా లైక్ మన డిఓపి గారు ఆన్ సెట్ నాకు చాలా నేర్పించారు కూడా, ప్లస్ హెల్ప్ కూడా చేశారు. అండ్ దట్ టు అక్కడక్కడ కొంచెం ఏదైనా నాకు ఇలాగే కావాలని పర్టికులర్ నేను కూర్చొని ఉంటే కూడా ఏమీ వాళ్ళు బాధపడకుండా చేశారు. చాలా కష్టం. కరెక్షన్స్ చేసినారా వాళ్ళు? డిఓపి వాళ్ళు కావచ్చు, వాళ్ళు చెప్తారు, బట్ ఎండ్ ఆఫ్ ద డే నేను విన్నాను. సో అది జరిగేది అక్కడ. బట్ ఓకే, అయినా కూడా ఓకే, నాకంట ఎంతైనా కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఉన్నా సరే ఏజ్ ఆయనకి డబుల్ నాది. 50, ఆయన 53 సంథింగ్, 52. సో ఆ రెస్పెక్ట్ మీద ఆయన అన్నారు, సార్ మీరు ఎప్పుడు మా పిల్లోళ్ళలాగే, సో మీకు ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి ఇస్తాం, ఏదైనా తెలియకపోతే నేర్పిస్తాం కూడా అన్నారు. బట్ ఆన్ ద సెట్ వాళ్ళందరూ అన్నారు, సార్ లైక్ యూ ఆర్ నోన్ ఫర్ ఎవ్రీథింగ్, సో అన్నీ జాగ్రత్తగానే జరుగుతుంది. సో ఇంతమంది అంటున్నారు క్రూలో కూడా ఎక్స్పీరియన్స్డ్గా చేశారు, బాగా చేస్తున్నారు, యూఆర్ నాట్ లైక్ ఎ డెబ్యూ డైరెక్టర్ అని అంటున్నారు. సో ఎలా నేర్చుకున్నారు? ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు? ఏం చూసి నేర్చుకున్నారు? యాక్చువల్లీ నేను ఫస్ట్ అండమాన్ నుంచి ఫస్ట్ వెళ్ళింది బాలీవుడ్కి. సో బాలీవుడ్ సెక్టర్లో అన్నీ చేశాను. బట్ ఎందుకో మా మదర్ ఒకరోజు అనేది లైక్ మన తెలుగులుగా పుట్టాం కదా, సో ఫస్ట్ తెలుగు ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోనండి. అండ్ దట్ టు టాలీవుడ్ అంతే మనకి చాలా ఇష్టం. ఎంత మంచి లీడ్ యాక్టర్స్ ఉన్నారు, మంచి డైరెక్టర్స్ ఉన్నారు. అండ్ టుడే టాలీవుడ్ ఏ లెవెల్లో ఉందో అందరికీ తెలిసింది, ఓన్లీ బికాస్ ఆఫ్ రాజమౌళి సార్. సో ఆ లెవెల్లో ఆయన సినిమా తీసినప్పుడు అలాంటి ఇండస్ట్రీలో పనిచేయడానికి ఎవరికైనా ఆశపడతాం. సో అలాగ నేను వచ్చి హైదరాబాద్లోని ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి జాయిన్ అయ్యి చేద్దాం అనుకున్నాం. బట్ అప్పటికే నాకు ఒక చక్రవర్తి రాజారావు గారి పేరు చూస్తుంటారు, ఆయన ఆల్రెడీ సినిమాలో పనిచేస్తారు. ఆయన కలవడం జరిగింది. ఆయన ఒక 20 days నాకు నేర్పించారు, ఇలా చేద్దాం. సో నేను యూట్యూబ్లో కూడా నేర్చుకొని ఇంకా సెట్లో దిగాను. యూట్యూబ్ హెల్ప్ అయింది అయితే. యూట్యూబ్లో కొంచెం నేర్చుకొని ఎలా సినిమా తీయాలనేది. అండ్ ఫస్ట్ టైం నా లైఫ్లో ఇంత పెద్ద కెమెరా చూసాను నేను. సో అది ఫస్ట్ టైం నా సినిమా. ఓకే. సో ఫస్ట్ డే మీకు ఎట్లా అనిపించింది? ఒక కొత్త ఆర్టిస్ట్కి ఫస్ట్ డే సెట్లోకి వెళ్ళినప్పుడు ఎంత
డిఫరెంట్ ఎన్వైర్న్మెంట్ ఉంటుందో మీకు ఎలా అనిపించింది? ఫ్రాంక్గా చెప్తున్నాను, నాకు కొత్తగా ఏది అనిపించలేదు. ఆ పనులు ఎలాగ స్టార్ట్ అయ్యాయి అంటే ఏదో నేను ఎక్స్పీరియన్స్డ్గా ఉన్నాను అండ్ డే బై డే నాకు ఈ పనులు చేయాలని వస్తూనే ఉన్నాయి. సో సెట్కి వెళ్ళిన తర్వాత కూడా నాకు ఈ షార్ట్ ఇవాళ ఉంది, ఈ షార్ట్కి ఇది రాలేదు, డ్రెస్ అమ్మాయి కాస్ట్యూమర్స్ ఇలాగా అది నాకు కొత్తగా మేబీ నాకు తెలీదు, కొత్తగా అనిపించలేదు. అది ఆల్రెడీ నేను ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి నాకు ఆ షెడ్యూల్ ఉంది కాబట్టి నేను చేసుకుని వెళ్ళిపోయా. బట్ ఫస్ట్ టేక్ నాకు 26 టేక్ తీసుకున్నా, ఫస్ట్ షార్టే. ఆ తర్వాత అయితే ఏమీ తీసుకోలేదు, తర్వాత ధనాధన చేసుకొని వెళ్ళిపోయా అంతే. ఓకే, సో ఆల్రెడీ ఇప్పుడు ప్రొడ్యూసర్గా లాంచ్ అయిపోయినారు, డైరెక్టర్గా లాంచ్ అయిపోయినారు. నెక్స్ట్ అప్కమింగ్ ప్లాన్స్ ఏంటి? ఆర్టిస్ట్గా చేయాలని ఏమైనా ఉందా మళ్ళీ? లేదు మ్యామ్, సినిమాలో ఆర్టిస్ట్గా ఇందులో కూడా ఉన్నాను నేను. ఉన్నారా? వామ్మో, అన్ని చేసేస్తే ఎట్లండి, ఆర్టిస్ట్లు ఏమైపోవాలి? లేదు, యాక్చువల్లీ ఈ సినిమాలో వరకు ఏటవిందంటే ఒకసారి ఫస్ట్ నేను హీరో అవుదామని వచ్చాను. లైక్ వాట్ ఎవర్ మై ఫిజికల్ దట్ ఈస్ సెకండరీ. హీరో అవుదామని మంచిగా హెయిర్ గ్రోత్ చేసని వచ్చాను బాంబేకి. కానీ వచ్చిన తర్వాత నాకు తెలిసింది లైక్ డైరెక్టర్ ఈజ్ ద మెయిన్ హీరో ఫర్ ఎవ్రీ మూవ్. దట్ ఈస్ ద గుడ్ థింగ్. నేర్చుకున్న తర్వాత ఇంక ఈ యాక్టింగ్ మనతో అవ్వదు, మన సినిమా మా బ్రెయిన్లో ఎలాగుంది అలా తీయాలని చేసాం. సో ఒక కో ప్రొడ్యూసర్గా ఒక అతను వచ్చారు. ఆయన కరెక్ట్గా సినిమా 3 రోజులు ఉందన్నప్పటికీ సడన్గా ఆయన నేను చేయను, మీరు కొత్త డైరెక్టర్ ఎలాగా ఎవరు వచ్చారు? ఒక పేరు ఎందుకండి, చెప్పండి అండి. లేదు రాజా గారా? లేదు, ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్, యు కాంట్ ఫోర్స్ మీ. సో ఏటైంది లైక్ సమ్వన్ లైక్ సుల్దీర్ రాజు గారా? నో అంత పెద్ద అట్లా చెప్తే మీరు చెప్తారని నేను అట్లా అడుగుతున్నా. ఎలాగ అడిగినా సరే ఎందుకు ఒకరు అది జరిగిన తర్వాత మా కో ప్రొడ్యూసర్ చక్రవర్తి గారు, మూవీ రిలీజ్ అయిపోయింది, ఇప్పుడు చూసారు కూడా చాలా మంది, ఆయన ఇప్పటికీ చూస్తుండ్రు, మేబీ హీ విల్ రిగ్రెట్ నౌ. సో చక్రవర్తి గారు అన్నారు, సరే ఇంకా హీరో ఇవన్నీ వెతికితే టైం లేదు, 3 days ఉంది మీరు. అప్పుడు నేను వర్కౌట్ అని చేసేటోళ్ళని, మీరు ట్రై చేస్తారా అని అడిగారు. నేను అన్నాను, సార్ లిటరల్ నా వల్ల కాదు, ఇది డైరెక్షన్ మీద ఫోకస్ చేస్తా. మేము 2-3 daysలో హీరో వెతుకుతాం. గట్టిగా వెతికాం, చాలా కోఆర్డినేటర్ని కలిసాం, చాలామంది. అంతే మీరు ఎలాగంటే మార్నింగ్ 6కి మొదలు పెట్టేసి రాత్రి 1 o'clock దా హీరో వెతికాం. అలా చాలా కష్టపడినాం లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డే. అండ్ నాకున్న బడ్జెట్ కాస్టింగ్ ఎలా మళ్ళీ సెట్ అయ్యాడు హీరో? అదే నాకున్న బడ్జెట్కి ఆయన సగంలో వెళ్ళిపోతే సినిమా కూడా ఆగిపోవచ్చు కదా. సగం ఆయన పెడతారు, 50% నేను పెడతాను, నా దగ్గర 50% ఉంది. ఆ సడన్గా ఆయన వెళ్ళిపోవడం, సినిమా ఆగిపోద్ది అని చెప్పడం, ఎవరైతే కో ప్రొడ్యూసర్గా వస్తారన్నారు, హీరో ఆయనే అవుతారన్నారు, అలాగే వచ్చారు. సో మేబీ దేవుడు ఏది చేసినా మంచిగా చేస్తున్నారు. అప్పుడు సడన్గా మా ప్రొడ్యూసర్ చక్రవర్తి గారు, సరే ఇలాగ చేస్తే ఎలాగా సినిమా ఆగిపోద్ది, పృథ్వీ సార్ డేట్ తీసుకున్నాం, అందరూ వచ్చేస్తారు, పేమెంట్ అయిపోయింది, ఎలాగని చెప్తారు. అప్పుడు నా దగ్గర ఒక ల్యాండ్ ఉండేది, ల్యాండ్ నేను తాకట్టు పెట్టేసి దిగేసాను. ఇక లోన్ పెట్టేసి అండమాన్లోనే మెయిన్ రోడ్లోనే ఉంది లోన్, ఇప్పటికీ లోన్లో ఉంది. పెట్టి నేను ఏం చేశాను, అప్పుడు మాకు హీరో గారు కలిశారు, చాలా మంది వచ్చారు, చాలా క్రూస్ వచ్చిన తర్వాత ఆయన సెలెక్ట్ చేసాం, ఎవరు ఫస్ట్ ఎవరైతే వెళ్ళిపోయారు. స్పెసిఫిక్ రీజన్ ఏంటి తిను రెమ్యునరేషన్ తీసుకోలేదనా? సూర్యాజ్ ఇస్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్. లైక్ ఐ థింక్ గాడ్ హెస్ సెండ్ మీ, గాడ్ వాస్ లైక్ సమ్మన్ ఈస్ దేర్ who pushed me to take him in this movie. Like రాత్రి 7:30కి నేను లేకపోయినా మీరు అడగొచ్చు, 7:30కి నేను ఫోన్ చేశాను. ఎప్పుడు ఏ హీరోకి నేను చేయను, చక్రవర్తి గారే చేస్తారు. ఆయన ఎందుకో చెప్పారు, నాకు ఒక హెడేక్ లాగా ఉంది, చాలా ఆలోచించి ఎల్లుండి షూట్ ఉంది, హీరో సెట్ అవ్వలేదు, ఏం చేయాలంటే నేను అన్నాను, పర్వాలేదు సార్ మిగతా వాళ్ళతో చేస్తూ ఉంటాం, అప్పటికి హీరో సెట్ అయిపోద్ది. ఇదే నా మైండ్ సెట్, ఐ విల్ బి ఆల్వేస్ పాజిటివ్. అలా చేయడం కూడా ధైర్యం కావాలి కదా. అప్పుడు ఆయన అన్నారు, లైక్ ఈ పలానా ఒక నంబర్ వచ్చింది, నువ్వు ఫోన్ చేయన్నారు. గూగుల్ నుంచి తీసి, ఆర్టిస్ట్కి ఒక లిస్ట్ ఉంటుంది గూగుల్లో, అక్కడి నుంచి ఆయన ఎక్కడి నుంచో తీశారు. ఫోన్ చేశాను, ఇలాగా ఆయన ప్రొఫైల్ చూడలేదు, ఏమీ తెలియదు, అస్సలు ఏమీ తెలియదు. మీరు చెప్తే నంబరు, ఇదే ఫ్యాక్ట్. ఇలా సోఫాలో కూర్చున్నాను, ఏ డైరెక్టర్ కూడా చేయరు నాకు తెలిసి, ఇలాగ మెయిన్ లీడ్ అది. ఫోన్ చేసి ఇలాగా రండి, ఇలాగా షూట్ ఉంది అన్నాను. సరే ఆయన అన్నారు, సరే చాలామంది ఇలాగే పిలుస్తారు, సినిమా ఉండదు, ఏమీ ఉండదు. నేను అన్నాను, ఎల్లుండి షూట్కి ఎక్కుతున్నాం, సినిమా కావాలంటే ఇప్పుడే వచ్చి అన్నాను. వచ్చి మనీ పోర్ట్ఫోలియో అడగలేదా? ఏమీ అడగలేదు.
అని ఇచ్చారు, ఇలాగే వచ్చారు. ఆ అబ్బాయికి నేను ఏంటన్నాను చక్రవర్తి గారికి, సరే ఈ అబ్బాయి ఇప్పుడే వచ్చేమంతే, ఇప్పుడే రాత్రి 8 అవుతుంది, వస్తుండంటే ఖచ్చితంగా ఈ అబ్బాయికి ప్యాషన్ ఉండొచ్చు సినిమా మీద. అబ్బాయిని చూడలేదు నేను, ఫోటో కూడా చూడలేదు, ఇది ఫ్యాక్ట్. ఇది ఈ మీరు అడగవచ్చు ఎవరికైనా, ఇదే ఫ్యాక్టు. నల్లగా ఉన్నా ఎలాగున్నా సరే మీరు అబ్బాయిని పెట్టుకుందాం అనుకున్నారు. నేను డిసైడ్ అయిపోయాను, ఎవరు వస్తే ఆడే ఉంటాడు హీరో. ఆయన పొట్టుగా ఉన్నా పొడుగుగా ఉన్నా నాకు ఆ సంబంధం లేదు. అంతే ఆ టైంలోనే ఒక మెంటల్ తనం అయిపోయింది నాకు. అంటే ఇలా చేస్తారు ఆయన ఫస్ట్ టూర్ చేసి. నాకు సినిమా మీద కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండేది, కానీ వచ్చాడు మంచోడే వచ్చాడు. సో దేవుడు చేస్తారు ఆ టైంలోనే వచ్చాడు. నేను అప్పుడు ఫుడ్ ఆర్డర్ చేసాం, ఇద్దరు కలిసి తిన్నాం, ఎక్స్ప్లెయిన్ చేశాను ఎక్సలెంట్గా. లైక్ ఒక్కరోజు మీ హీరో ఎప్పుడైనా కలిస్తే మీరు అడగవచ్చు, ఒక్క పోర్ట్ఫోలియో అడగలేదు, నువ్వు ఏ సినిమాలో చేసావని కూడా అడగలేదు. ఆ అబ్బాయిలోనే మీరు చూస్తే మీకు తెలిసిపోద్ది ఎంత చామ్ ఉందని. కానీ ఇంకో దురదృష్టం, అబ్బాయి హైదరాబాదే. ఇంకో మళ్ళీ దురదృష్టం ఏంటంటే ఒక హీరోయిన్ సెలెక్ట్ అయింది. ఆ హీరోయిన్ ఏడ్ చేసింది నెక్స్ట్ రోజు డైరెక్టర్ కొత్తోడు నాకు పేరు రాదని చెప్పేసి హీరోయిన్ క్యాన్సిల్ చేసింది ప్రాజెక్ట్. ఎవరా హీరోయిన్? తను మళ్ళీ పేరు ఎందుకు. సో నార్త్ ఇండియన్ అమ్మాయి చేసేసింది. చేస్తే డెబ్యూ పర్సన్. సో ఐ సెడ్ లైక్ వెన్ యూ ఆర్ డెబ్యూయింగ్ అండ్ యూ ఆర్ నాట్ బిలీవింగ్ అదర్ డెబ్యూ పర్సన్, హౌ కమ్ యూ విల్ గెట్ ద నేమ్? బట్ Tanisha Misra, she is a doctor. So she came all the way. We have lots of talk about the movie. I explained very nicely. దెన్ సెట్లోకి వెళ్ళేదాకా అమ్మాయికి నేను చెప్పాను లైక్ మీరు ఎలాగైనా చేయండి ఈ సినిమా. స్క్రిప్ట్ ఇంత ఉండగానే షీ డిసైడెడ్కి ఐ విల్ డూ దిస్ మూవీ, బోత్ హీరో హీరోయిన్. అండ్ సినిమాకి వెళ్ళి ఒక 3-4 days ముందు 2-3 days ముందే వీళ్ళు సెలెక్ట్ అయ్యారు. లేకపోయినా నేను సగం షూట్ చేసుకొని తర్వాత హీరోయిన్ యాడ్ చేయాల్సి వచ్చేది. అలా జరిగింది సినిమా. అంత పాజిటివ్గా అయిపోయింది. అంతే పాజిటివ్గానే. సో ఏదైనా లైఫ్లో కూడా అదే కదా, ఏదైనా మైనస్ జరిగేటప్పుడు ఇప్పుడు పాజిటివ్గా ఉండాలి మీరు, అంతే. సో నేను చేసింది కూడా అదే ఈ సినిమా మొత్తం. వెరీ నైస్, సో ఇంట్రెస్టింగ్. స్ట్రగుల్స్ అనేవి కామన్, బట్ ఈ సినిమా ఫేస్ చేసినప్పుడు చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. ఈ స్ట్రగుల్స్ బట్టి మీరు ఏం నేర్చుకున్నారు? వాట్ ఈస్ ద లెసన్ యూ లెర్న్ ఫ్రమ్ దిస్? స్ట్రగల్ అనేది చిన్న వయసు నుంచే మాకు ఉంది యాక్చువల్లీ. మిడిల్ క్లాస్ ఎస్పెషల్లీ ఇన్ దిస్ మూవీ ఎక్కువ స్ట్రగల్ తీస్తే మెడికల్ ప్రాబ్లం అవుతారని. సో ఐ అడ్మిటెడ్ ఇన్ అపోలో హాస్పిటల్ ఆఫ్టర్ ద షూట్. సో ఇట్ వాస్ హ్యాపెండ్ అండ్ ఈవెన్ దట్ టైమ్ ఆల్సో మై హీరో ఇస్ నెక్స్ట్ టు మీ. వి బోత్ వెంట్ టు బెంగళూరు ఫర్ మ్యూజిక్ రైట్స్. సో మ్యూజిక్ రైట్స్ కొనడానికి వెళ్ళాం ఒకటి. అప్పుడు ఏటైందంటే హీరో షెడ్యూల్ చాలా తక్కువ, ఒక 19 daysలో లేపేసాం. హీరో మొత్తానికి ఉన్నారు కదా, హీరో హీరోయిన్ మొత్తానికి ఉన్నాడు. తర్వాత మన సినిమాలో ఒక కామెడియన్ ఉన్నారు సాయి చరణ్, ఈ ఆల్సో డిడ్ వెరీ వెల్. నా క్రూ ఇష్టం అండి, ఒక ఫ్యామిలీ లాగా వెళ్ళిపోయింది. సో ఏదైనా ఇబ్బంది జరిగినా సరే మేము ఉన్నాం సార్, మీకు ఎందుకు ఇబ్బంది, అట్లా కలిసి తినేటోళ్ళం. కెమెరామెన్ నేను, అది ఆ డేస్ చాలా బాగుంది. లిటరలీ ఐ లవ్ సినిమా లైక్ దట్. సో వాట్ ఎవర్ ఫీల్డ్ యూ ఆర్, లైక్ యూ షుడ్ ఎంజాయ్ ద ఫీల్డ్, దట్స్ ఇట్. ఏమి కొత్తగా చెప్తుండ్రు చాలా మంది లైక్ సార్ ఇప్పుడు మీకు ఇలా పాపులర్ అయిపోయారు ఇది అవి, అది నేను పట్టించుకోవడం లేదు యాక్చువల్లీ. పొద్దున్న లేసాను సేమ్ యాజ్ యూజువల్, లైక్ ఐ ప్రే టు గాడ్. ఐ యూస్ టు ప్రే గాడ్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. సో నేనా వినాయకుడిని. సో sometimes like I love the environment of certain temples. పలానా టెంపుల్స్కి వెళ్తాను, కూర్చుంటాను, లైక్ మైండ్ ఫ్రీగా ఉంటుంది. సో అవి కంటిన్యూస్గానే ఉన్నాయి. పేరెంట్స్ ఓకే, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. Finally, movie is going to release on July 17th. So all the best for your upcoming projects as well. And ee project kaithe hearty congratulations. Thank you so much for coming. అందరూ వెళ్ళి 17 జూలైకి మూవీ చూడాలని తప్పకుండా, ఎస్పెషల్లీ ఎవరికైతే బ్రేకప్ జరిగిందో వాళ్ళు చూడాలని అనుకుంటున్నాను. Okay, very nice. Thank you.